నమస్తే. ప్రస్తుతం నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నా. నాతో పాటు పర్యావరణ ప్రేమికుడు రుచిత్ గారున్నారు. ఈరోజు ప్రధానంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దేని గురించి పెట్టిండో అతని మాటల్లోనే కనుక్కుందాం. రుచిత్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు మీరు. అవును. ప్రధానంగా ఏ అంశాన్ని తీసుకున్నారు? మూసీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వము మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అని చేస్తుందో, దానికి వ్యతిరేకంగా మేము మూసీ జనాందోళన్ తరపున ఈ ప్రెస్ మీట్ పెట్టినాము. సో, మా మెయిన్ డిమాండ్ ఏందంటే ప్రభుత్వము మూసీ పేరు మీద ప్రజలను మోసం చేస్తుందనే విషయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలకి చేరవేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టినాం. హ్మ్. సో, అది. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు కదా! మూసి పైన. ఎందుకు హైదరాబాద్ డెవలప్ కావద్దా? ఈ పాత బస్తీలో ఉన్నటువంటి ఆ యొక్క మూసీ నది సుందరంగా కావడదా? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? ఇప్పుడు సుందరీకరణ డెఫినేషన్ ఏంది? ఇప్పుడు ప్రజలు ఎక్కడైనా ఇప్పుడు ఈ పాత బస్తీ ప్రజల గురించి మాట్లాడుతున్నారు గదా! ఆ పాత బస్తీ ప్రజలు ఏ రోజైనా ఈ మూసీ నదిని సుందరీకరణ చేయమని అడిగిర్రా? ఆడున్న ప్రజలు మలేరియా వల్ల, డెంగ్యూ వల్ల ఇట్లాంటి జబ్బులు రావడం వల్ల మేము చచ్చిపోతున్నాము. ఆ నీళ్ళని సాఫ్ చేయమని అడిగిర్రు గానీ, మూసీ నదిని సుందరీకరణ చేయుర్రి, మూసీ నదిని అమ్మేసేయండి, మా ఇల్లులు కూలగొట్టి పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లు కట్టుర్రి, రియల్ ఎస్టేట్ చేసేయండి అని ఎప్పుడైనా అడిగిర్రా? సో, ప్రజలు అడగని డిమాండ్‌ని వీళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు గాబట్టే మేము ఈరోజు ముందుకొచ్చినాం. ప్లస్ ఈరోజు బాధితులొచ్చిర్రు. అదే ఏదైతే ఓల్డ్ సిటీ గురించి మనం మాట్లాడుతున్నామో, ఆ ఓల్డ్ సిటీ నుంచి మహిళలొచ్చిర్రు. ఓల్డ్ సిటీ నుంచి భారీ నంబర్‌లో పీపులొచ్చినారు. వాళ్ళు అడుగుతున్న విషయాన్ని మేము జెప్పాలని అనుకుంటున్నాం అంతే. డెవలప్‌మెంట్. ఎక్కడ డెవలప్‌మెంట్? డిస్ట్రక్టివ్ డెవలప్‌మెంటా మనకు గావాల్సింది? ఈరోజు వరదలు రావడానికి కారణం ఏంది మూసీ నదిల? మూసీ నదిలో వరదలు రావడానికి కారణం మొత్తం పర్యావరణం చేంజ్ కావడం వల్ల. వాతావరణంలో చేంజెస్ రావడం వల్ల మనం మొత్తం అడవులనన్నిటిని నాశనం చేసి డెవలప్‌మెంట్ చేసుకుంటూ పోతే మనకు మొత్తం మూసీ నది మీద వరదలొచ్చినాయి. ఇంకొక విషయం ఏందంటే డెవలప్‌మెంట్, డెవలప్‌మెంట్ అని ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. డెవలప్‌మెంట్ అనే పదం వాడడము. అసలు డెవలప్‌మెంట్ డెఫినిషన్ ఏంది? మూసీ నది మీద ఎక్స్‌పర్ట్స్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏంటంటే ఎప్పుడైతే రివర్ ఫ్రంట్ కడతామో రివర్ ఫ్రంట్‌ని మనం ఒక స్టేబుల్ కాంక్రీట్ కన్‌స్ట్రక్షన్ కట్టినప్పుడు రివర్ ఫ్రంట్ నదికి ఇటు తీరాన, అటు తీరాన కాంక్రీట్ ఏసేసినప్పుడు ఏమైతదంటే, ఆ నది సైజ్ అనేది రెడ్యూస్ అయిపోతది. ఆ నది సైజ్ అనేది కన్‌స్ట్రెయిన్ అయిపోతది. అయిపోయినప్పుడు ఏం జరుగుతది తెలుసా? మొత్తము కింద ప్రాంతంలో మరియు పైన ప్రాంతంలో వరదల శాతం ఎక్కువ పెరుగుతది. మరి ఎట్లా? వరదలల్లో పెట్టుకుందామా మనం మన ఇల్లులని? వరదలల్లో ఉంచుదామా హైదరాబాద్‌ని? అంటే సో, ఇది మొన్న గూడా ఇప్పుడు నిర్మాణం ఏం చేపట్టలేదు ప్రభుత్వం. మొన్న గూడా వరదలొచ్చినాయి గదా మరి. ఆ వరదల ఇది చాలా ఇంపార్టెంట్. ఆ వరదలు రావడానికి కారణం ఏంది? మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 20 మీరేమో పర్యావరణం అంటున్నారు గదా! రుచిత్ గారు. లేదు మొత్తం ఆక్రమించుకున్నందుకే మొత్తం అక్రమంగా మూసీ నదిని ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నందుకే ఈ వరదలు పొంగి పొర్లుతున్నాయనేది ప్రభుత్వం చెప్తుంది గదా! సో, ఇప్పుడు దీనికి సంబంధించే నేను కొన్ని ఫ్యాక్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నా. నా దగ్గర ఇప్పుడు ఆ పేపర్ లేదు. ప్రెస్ మీట్‌లో నేను ఇది చూపించినా గూడా, గత ప్రెస్ మీట్‌లో గూడా ఏంటంటే, మూసీ నదిలో సెప్టెంబర్ నెలలో ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయో, ఆ ఫ్లడ్స్ న్యాచురల్ ఫ్లడ్స్ కాదు. అంటే మూసీ నదిలో వరదలు రావడానికి కారణము సెప్టెంబర్ 2025లో ఇట్ వాస్ నాట్ ఎ న్యాచురల్ ఫ్లడ్. ఇట్ వాస్ ఎ గవర్నమెంట్ నెగ్లిజెన్స్. అంటే ప్రభుత్వము కావాలని జేసిందా? లేకపోతే వాళ్ళ దగ్గర సోయి లేదా తెలవదు గానీ, అది గవర్నమెంట్ జేసిన తప్పిదం వల్లనే ఆ వరదలొచ్చినియి. దీనికి ఆధారం ఎక్కడిదంటే, మేము చెక్ జేసినాం. అసలు ఎప్పుడైనా వర్షాలొచ్చే ముందు ఆహ్, కంటిన్యూయస్‌గా ఐఎండీ ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్‌ని ఇష్యూ జేస్తది. అప్పుడు గూడా అంటే వరద వచ్చే ఒక 3, 4 రోజుల కిందటనే ఐఎండీ ఒక వార్నింగ్‌ని ఇష్యూ జేసింది తెలంగాణ గవర్నమెంట్. అండ్ క్లియర్‌గా మెన్షన్ జేసింది. ఈ 2 రోజులలో వరదలు రాబోతున్నాయి. మొత్తం నదీ తీరాలు మొత్తం ఫ్లడ్ కాబోతున్నాయి అని వార్నింగ్ ఇష్యూ చేసింది. వార్నింగ్ ఇష్యూ చేసిన దాని తర్వాత కూడా వరదలకి 3 రోజులకి ముందు అసలు వాటర్‌ని రిలీజే చేయలేదు. హుస్సేన్ ఇంకా ఉస్మాన్ సాగర్ నుంచి. మా దగ్గర డేటా ఉంది. ఈ మొత్తము డేటా తీస్తే ఏమైందంటే అసలు ఏ రోజైతే వరదలు అయిందో అదే రోజు సడెన్‌గా నీళ్ళని విడుదల చేసిండ్రు. మరి ఆ సడెన్ వాటర్ ఎందుకు రిలీజ్ చేసిర్రు? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గదా! అంటే ప్రభుత్వము ప్రాజెక్ట్‌ని చేపట్టడం కోసము ప్రజలని ముంచే లెవెల్‌కెళ్ళిపోయింది. అంటే ప్రభుత్వం కావాలనే కుట్ర చేసిందా? ఇదిగో బరాబర్. ఇట్లా వరదలొస్తున్నాయి. అందుకే డెవలప్ చేయాలనే కుట్రతోటే అట్లా గేట్లెత్తేసిందంటారా ఒకటేసారి? మరి ఎందుకు జేసింది? గవర్నమెంట్ నెగ్లిజెన్స్ కాకపోతే ఏంది మరి? అంటే పైనుంచి ఐఎండీ వరదలు భారీ స్థాయిలో వచ్చినాయంట గదా! పైనుంచి వరదలు ఎట్లొస్తాయి గదా! ఇప్పుడు వీళ్ళంటుంది అదే. పర్యావరణంలో చేంజెస్ వచ్చినాయి పర్యావరణంలో చేంజెస్ వస్తే 4 రోజుల క్రితమే ఐఎండీ ఎందుకు వార్నింగ్ ఇష్యూ చేసింది? ఓకే. ఇట్ వాస్ ఆల్రెడీ కాషన్డ్. అంటే హెచ్చరిక ఆల్రెడీ వచ్చింది 4 రోజుల క్రితమే వరదలు రాకముందే. మరి ప్రభుత్వం దాన్ని ఎందుకు పట్టించుకోలేదు? నా దగ్గర ఇప్పుడు పేపర్ లేదు గానీ, నేను ఇంకా క్లియర్‌గా చూపిస్తుండే మీకు. ఏంటి ప్రాపర్‌గా అసలు ఏ రోజు ఎంత వాటర్ రిలీజ్ చేసిర్రనేది. సో, ఇది పరిస్థితి. ఓకే.
అంటే రుచిత్ గారు ఒక భయంకరమైన ప్రశ్న వస్తుంది మీకు. చెప్పండి. మీ పర్యావరణ ప్రేమికులు లేకపోతే ఈ సుందరీకరణ అడ్డుకుంటున్న వాళ్ళకు. ఆ, వీళ్ళు ఈడ కాదు ఆడ ఈడ ప్రెస్ మీట్లు పెట్టి ఈడ ఆడ మాట్లాడు కాదు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ప్రేమనే ఉంటే పేదలపై ఆడ పోయి ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నారు కదా ప్రజలు. ఆ. వాళ్ళ అక్కడనే ఒక టెంట్ వేసుకోనో ఓ 6 రోజులు ఉంటే తెలుస్తుందంట మీకు. ఈ అమ్మ వీళ్ళు ఏం మాట్లాడతారు అసలు మస్తు కిరాక్ కిరాక్ మాటలు మాట్లాడతారు. వీళ్ళు ఎవరైనా పోయిర్రా మూసీ నది బస్తీలకి? మూసీ నది లోపలున్న చెత్తని తీసినోళ్ళం మేము. క్లీనప్ డ్రైవ్ అని చెప్పి మూసీ నదిలో ప్రతి వారం వెళ్ళి అక్కడ ప్రతి ఆదివారం వెళ్ళి అక్కడ ఉన్న చెత్తని తీసినోళ్ళము. మూసీ నదితోని ఒక సంవత్సరం నుంచి కంటిన్యూస్ గా ప్రయాణం చేసిన వాళ్ళము. వీళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మూసీ నదిలో సమయం గడిపిర్రా అని. ఏం మాటలు అసలు వీళ్ళు అన్ని డైలాగులు మాట్లాడుతున్నారు కదా ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. వీళ్ళకి మూసీ నదిలో ఉన్న ఫిష్ స్పీషీస్ గురించి అయినా తెలుసా? ఏం చేపల స్పీషీస్ ఉన్నాయి, అసలు ఇప్పుడు ఎలాంటి స్పీషీస్ వచ్చినాయో తెలుసా? అసలు మూసీ నది ప్రజల ఉనికి ఏంది, మూసీ నది ప్రజల సప్పుడు ఏందో తెలుసా? మేము మూసీ నది ప్రజలతో కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు మూసీ నది బస్తీ వాసులే వచ్చి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినారు మాతో కలిసి. ఈ సుందరీకరణ అడ్డుకునేటోళ్ళంతా వీళ్ళకి ఒక్క దోమ కూడా కుట్టదు. వీళ్ళు ఏసీలు వేసుకొని మంచిగా ఇంట్లో పంతారు. ఇక ప్రభుత్వాన్ని దగ్గరికి వచ్చి అడ్డం పడతారు సుందరీకరణకు. వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు. నిజంగా పేదలపై నిజంగా ప్రేమనే లేదు. మేమెందుకు వాళ్ళ పుట్టగొడతాం లేకపోతే వాళ్ళని ఎందుకు నాశనం చేస్తాం, మాకు ప్రేమ లేదా అని ప్రభుత్వ పెద్దలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. వీళ్ళు ఇంత ప్రజలంటే ఇంత ప్రేమ అసలు ఇట్లా గిలగిల కొట్టుకుంటారు. అసలు ప్రజలంటే ప్రజాపాలన అని పెద్ద పెద్ద బ్యానర్లు పెడుతుర్రు. 2 పాయింట్లు. ఒకటి, ప్రజలంత అంత ఇష్టం ఉంటే బస్తీలలో తిరిగి ఎందుకు కన్సల్టేషన్ చేయరు? ఇప్పుడు బస్తీవాసుల ఆరోగ్యము, సూర్యాపేట ప్రజలు, నల్గొండ ప్రజలు నిన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆ ప్రజలతోని ఎందుకు చర్చించలే మీరు ఈ రోజు వరకు? ఇప్పటి వరకు ఏ నాయకుడైనా ఇది మేము చేస్తున్న ప్రాజెక్టు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది అని పట్టుకొని ప్రజలతో చర్చించిండా? సరే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి మర్చిపోండి, అసలు ప్రజలకు ఏం అవసరం ఉందో ప్రజలతోనే చర్చించాడు. ఇప్పుడు ఇక్కడ బస్తీవాసులు కూడా అంటుంది అదే, अरे भाई आप हमारी घर तोड़ रहे हो लेकिन आपने हमारे साथ कभी కన్సల్టేషన్ ही नहीं किया है. మీరు ఎప్పుడు మాతో చర్చించలేదని వాళ్ళు అంటున్నారు. రెండో పాయింట్ ఏంటంటే దోమల విషయంలో. దోమలు ఎందుకు వస్తాయి? ఆ వాటర్ అనేది కాన్స్టెంట్గా ఒక చోట ఉంటే దానివల్ల ఏంటి మలేరియా ఇట్లాంటి డిసీజెస్ వస్తాయి. వాటర్ క్వాలిటీ అనేది పడిపోతే ఇట్లాంటి డిసీజెస్ వస్తాయి. అంటే కాలుష్యం ఉండడం వల్ల ఇట్లాంటి డిసీజెస్ వస్తాయి కదా. మరి ఆ కాలుష్యానికి కారకుడు ఎవడు? ఆ కాలుష్యానికి కారకం జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. 60% మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, 60% అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్ని మూసీ నదిలో కలుపుతుంది. మరి జిహెచ్ఎంసి ఏంటి కమిషనర్ని వీళ్ళందరినీ జైలు వేస్తావా? జిహెచ్ఎంసి వాళ్ళ డిపార్ట్మెంట్ అధికారులందరినీ నువ్వు అకౌంటబుల్ నిల్చోబెడతావు? పెట్టవు. మమ్మల్ని అకౌంటబుల్ నిల్చోబెడతావు. ఎందుకు అని అంటే మేము యాక్చువల్గా సొల్యూషన్స్ని ఇస్తున్నాం కాబట్టి. మేము ఇస్తున్న సొల్యూషన్ ఏంది? అక్కడ ఏదైతే రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఉందో సబర్మతిలో, ఆడ కూడా ఒక రివర్ ఫ్రంట్ కట్టిండు మన ముద్దుల మోదీ. ఆడ ఒక రివర్ ఫ్రంట్ కట్టిండు. ఆ రివర్ ఫ్రంట్ వల్ల ఇప్పటి వరకు సబర్మతి వాటర్ అనేది ట్రీటే కాలేదు. మరి అదే ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈడ కడతామంటే ఎట్లా ఒప్పుకుంటాం? ఇంకో ప్రశ్న రుచిత్ గారు, మీకు ఇది చాలా డేంజర్ ప్రశ్ననే. ఇప్పుడు మనకు ఒక రోగం వస్తుంది, పెద్ద రోగం. అది గోలితోటి నయం కాలే, ఒక గోలి వేసుకుంటే ఇంకా సర్జరీ చేయాల్సిందే. ఇప్పుడు సర్జరీ చేస్తే కొంత నొప్పి ఉంటుంది, భరించాలి. దాన్ని కూడా నాకు వద్దు వద్దు అంటే ఎట్లా అనేది ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మంత్రి ఎవరో ఒక మంత్రి ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వంలో ఆ మంత్రికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? మీరైతే ఏం చేస్తారు? డాక్టర్ దగ్గర మన విద్యా మంత్రికి ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది, సివియర్గా ఏంటి వైరల్ ఫీవర్ వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ డయాగ్నోసిస్ చేయాలి. ఎవరైనా డాక్టర్ ఏం చెప్తాడు? ఫస్ట్ ఆయనకి ఏమొచ్చిందో చూస్తాడు, పల్స్ చెక్ చేస్తాడు, సెటస్కోప్ పెడతాడు, టెస్ట్ చేస్తాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? ఆయనకు కావాల్సిన మెడికేషన్ ఇస్తాడు. మన ప్రభుత్వం పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? ఆ మంత్రికి జ్వరం వచ్చిందా ఏమొచ్చిందా సంబంధం లేదు. నా ఇంట్లో కొత్తగా ఉంది, ఏది రామ్ రాజ్ కాటన్ ఒక మంచి షర్ట్ ఉంది, అది పోయి తొడిగిస్తా. మూసీ నదిలో కూడా ప్రభుత్వం ఆలోచన అట్లనే ఉంది. అరే మూసీ నదిలో నీళ్లు కాలుష్యం అవుతున్నాయి, సూర్యాపేటలో మొత్తం హైదరాబాద్ మొత్తంలో ఉన్న ప్రజలందరికీ మలేరియా వస్తుంది, అసలు సూర్యాపేటలో ప్రజలు ఆ పంటని తినలేకపోతున్నారు అని అన్నప్పుడు ప్రభుత్వం చేయాల్సిందేంది? ఆ నీళ్ళని అరికట్టాలి. కానీ ఆ మొత్తము పక్కన అటుపక్కల రివర్ ఫ్రంట్ కడతాము భాగమే ఇదంతా అంటున్నారు వాళ్ళు. ఏం భాగము? ఇప్పుడు తీవ్రంగా అనారోగ్యానికి గురైండు, సర్జరీ చేయాలి, కొంత నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, బెడ్ మీద రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది.
ప్రతిదానికి కన్నీళ్లు బాధ పెడితే ఎట్లా ఎట్లా ఆరోగ్యవంతుడు అవుతాడు అనేది ప్రభుత్వం ప్రశ్న కదా. సర్జరీ కాదు, రిబ్బన్ కటింగ్ కూడా చేస్తలేరు. అంతేనా? ఎందుకంటే హాస్పిటల్కే పోతలేరు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తుర్రు? ఇప్పుడు ఎవరికైనా జబ్బు వస్తే హాస్పిటల్కి పోవాలి కానీ షాపింగ్ మాల్కి పోతాడు ఎవడైనా? ఇప్పుడు మూసీ నది చనిపోతుంది, ఇది వాస్తవం. మేము కూడా ఏంటి డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, సపోర్ట్ కూడా చేస్తున్నాం. నిజంగానే మూసీ నది నీళ్లు సాఫ్ కావాలి. కానీ కావాలంటే ఏం చేయాలి? పొల్యూషన్ అరికట్టాలి. సుందరీకరణ చేస్తామంటే ఏంది? అవన్నీ చేస్తామంటున్నారు కదా. అవన్నీ ఏం చేయట్లేరు. ఎందుకంటే మాకు ఎగ్జాంపుల్ ఉంది కదా. వీళ్ళు సబర్మతికి పంపించినారు కార్పొరేటర్లని. సబర్మతిలా ఇప్పటికీ వాటర్ అనేది మొత్తం పొల్యూటెడ్. భారతదేశంలోనే అత్యంత కాలుష్యమైన నదుల లిస్టుని తీస్తే సబర్మతి 2వ స్థానంలో ఉంది. సబర్మతిలో రివర్ ఫ్రంట్ కట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఆడికి పంపించుర్రు. ఇప్పుడు రుచిత్ గారు, ఇప్పుడు ఈ ఇష్యూ సివియర్గా ఆ పెయిన్ తెలవాలంటే మీరు కూడా అక్కడ ప్రెస్ మీట్ పెడితే బాగుండే కదా. మూసీ నది పక్కన అన్నో ఇన్నో పెడితే బాగుండేది. ఈ సోమాజ్ కూడా ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఇప్పుడు అదొక ఇంపార్టెంట్ విషయము చెప్పాలని అనుకుంటున్నాము. సమస్య ఏడ ఉందో ఆడనే ప్రెస్ మీట్ పెట్టాలి కదా. మేము మొన్ననే 2020 ఈ ఇయర్ 26th రిపబ్లిక్ డేకి అక్కడ మూసీ ప్రజలతోనే మేము మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేసినాము. మూసీ డిక్లరేషన్ అని చెప్పి ప్రజలందరూ ఒక డిక్లరేషన్ కూడా విడుదల చేసినారు. మేము ఈ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగాని ప్రజలతోని కలిసి పనిచేస్తున్నాం. మూసీ నది ఒడ్డులోనే పెట్టినాం అది. డెఫినెట్గా మరి ఈ రోజు ఈడ ఎందుకు పెట్టిండ్రు? ఇంకా ఎక్కువ మంది జర్నలిస్ట్కి తెలియాలి కదా. ఇప్పుడు ఫైనల్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా నేను. అసలు ఈ మూసీ సుందరీకరణ ముందల పడనిస్తారా పడనియరా? మీరు పర్యావరణ ప్రేమ అని. సుందరీకరణ అంటే అస్సలు పడనీయం. సుందరీకరణ అంటే ఖచ్చితంగా వి విల్ ఫైట్ అంటిల్ అవర్ లాస్ట్ బ్రెత్. మరి ఏంది దాని అట్లే ఉండరా ఇక? సుందరీకరణ చేయకుర్రి, మూసీ నదిని కాపాడుర్రి, పొల్యూషన్ ఆపండి, అక్కడ ఉన్న పర్యావరణాన్ని కాపాడండి తప్ప మూసీ నదిలో ఉన్న ప్రజల ఇల్లులను కూల్చేసి మేము ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతామంటే అదేంది? సుందరీకరణకు మాత్రం మీరు అడ్డుకుంటారు. సుందరీకరణకు అడ్డుకుంటాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు సుందరీకరణ అడుగుతలే. తెలంగాణ ప్రజలు కొలువులు అడుగుతున్నారు, తెలంగాణ ప్రజలు విద్య అడుగుతున్నారు, తెలంగాణ ప్రజలు వైద్యం అడుగుతున్నారు. ఇవన్నిటిని తప్పుదోవ పట్టించి ఇవన్నిటిని ఇగ్నోర్ చేసి మేము సుందరీకరణ చేస్తాం. ఎవడు అడిగిండు? సూర్యాపేటలో ఉన్న ప్రజలు ఎప్పుడైనా అడిగిర్రా రివర్ ఫ్రంట్ కట్టుర్రి, రివర్ ఏంటి సుందరీకరణ చేయమని? అడిగింది నీళ్ళ పరిశుభ్రత. నీళ్ళని శుభ్రం చేయండి, దాని తర్వాత ఏదైనా మాట్లాడండి. థ్యాంక్ యూ రుచిత్ గారు. ఇది పర్యావరణ ప్రేమికుడు రుచిత్ గారు. సుందరీకరణ ఏమొద్దు, ఆ నీళ్ళను శుద్ధి చేస్తే చాలా అంటున్నాడు. ఏం అవసరం లేదు ఆ ఇండ్లు ఊల్చుడు పేదలై, ఇదంతా అవసరం లేదు. నీళ్ళను శుభ్రంగా చేస్తే చాలు, ఆ మురికి నీళ్ళు పారకుండా చేస్తే అదే చాలు తప్ప సుందరీకరణ చేసి మొత్తం అక్కడున్న ప్రజలను ఆగం చేసి వాళ్ళ గూడును పొట్టను కొడితే మాత్రం ఊరుకునేది లేదని పర్యావరణ ప్రేమికుడు రుచిత్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.